సొసైటీకి నేనేంటో తెలియజేశారు కాబట్టి నాకు ఇంత గౌరవం వచ్చింది సొసైటీలో. లేకపోతే వీళ్ళ దెబ్బకి మా ఆయన వదిలేసిపోయింటే ఈరోజు వీళ్ళ పేపర్లు నన్ను రోడ్డు మీద నించోబెట్టుంటాయా లేదా? కాబట్టి వీళ్ళు చాలా రాక్షసులు, కోల్డ్ బ్లడెడ్ అంటారు కదా, ఏదో కిల్లర్స్. అది పచ్చపత్రికలు 2 చంద్రబాబు నాయుడు ఎవరినైనా ఏ విధంగా అయినా కూడా చంపేస్తారు. అది నా విషయంలో అవ్వలేదు కాబట్టే వాళ్ళకి ఇంత బాధ. మీకు సినిమా రంగంలో మంచి పొజిషన్లో ఉన్న టైంలోనే ఇందులోకి వచ్చారు. అవునండి. ఇవాళ చూస్తే సినిమా రంగంలో ఒక కమాండ్, ఒక సామాజిక వర్గ పరంగా సామాజిక వర్గానికి ఉంటుంది. ఇప్పుడు అవకాశాలన్నీ ఆ కోణంలో నుంచి ఆపారా, లేకపోతే కనుక వైసీపీలో ఉంటే రాదా? ఇప్పుడు ఆయన పేరేంటి, పృథ్వీరాజు, ఇందులో ఉన్నంతసేపు అవకాశాలు రాలేదు, అదే మళ్ళీ అటు వెళ్తే అవకాశాలు వస్తున్నాయి. ఇది మళ్ళీ అది వచ్చింది. నేను ఎప్పుడైతే బయట వచ్చానో అప్పుడు నా మీద కక్ష సాధింపుగా నాకేం లేకుండా చేశారు. అంతకుముందు సినిమాలో ఎప్పుడు క్యాస్ట్లు చూడలేదు. నేను పాలిటిక్స్కి రాకముందు నేను ఆల్మోస్ట్ వాళ్ళ సినిమాలే చేశాను కదా. ఆల్మోస్ట్ పెద్ద సినిమాలని వాళ్ళవే చేశాను. విజయవాహిని వాళ్ళవి ఒక 3 సినిమాలు చేసి ఉంటాను అంతే. మిగతా బొబ్బిలి సింహం కానీ మిగతా అన్ని పెద్ద సినిమాలు ఏవైతున్నాయో అన్నీ వాళ్ళవే. కానీ ఏ రోజు ఆ క్యాస్ట్ ఫీలింగ్ అనేది ఎప్పుడు వాళ్ళు చూపించలేదు. నాకు వాళ్ళ క్యాస్ట్ ఏంటి, నా క్యాస్ట్ ఏంటి అని నాకు కూడా తెలియదు. నేను అలా క్యాస్ట్ ఫీలింగ్ ఎప్పుడు చూసుకోలేదు కాబట్టి ఒక బీసీ వర్గానికి, చేనేత కుటుంబానికి చెందిన సెల్వమణి గారిని లవ్ చేసి పెళ్లి చేసుకున్నా. నన్ను ఈరోజు రోజా రెడ్డి అనటం అనేది వాళ్ళ చీప్ మెంటాలిటీకి నిదర్శనం. ఎందుకంటే నాకు ఆ రెడ్డి అనే పొగరు, ఆ రెడ్డి అనే అహంకారం, ఆ రెడ్డి అనే ఫీలింగ్ ఉండింటే నేను అందరితో మంచిగా ఉండను. నా ఇంట్లో ఎవరు వర్క్ చేస్తున్నారు, నా హస్బెండ్ ఎవరు, మా హస్బెండ్ సైడ్ బంధువులు ఎవరు, వాళ్ళని అడగండి నా గురించి. ఒకరు కాదు కదా, ఎంతమంది ఉంటారు. ఎవరో ఒకరి దగ్గర మీరు న్యూస్ తీసుకోవచ్చు కదా, నేను మంచిదాన్ని కాదని చెప్పించండి. కాబట్టి వాళ్ళకి అహంకారం ఉంది. వాళ్ళేదో బ్రహ్మదేవుడి బొడ్డులో నుంచి పుట్టినట్టు మన బ్లడ్ ఎవరికి ఇవ్వకూడదని ఒక గుంటూరు మీటింగ్